క్రోనలాజికల్లీ కాలక్రమానుసారంగా తిరుమల లడ్డూ మీద జరిగినటువంటి కుట్రని మనం ఈరోజు అర్థం చేసుకుందాం. 12/6/2024 రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చాక అంటే 21/6/2024 రోజు తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక ట్వీట్ అనేది పెట్టడం జరిగింది. ఏంటి ఆ ట్వీట్ అంటే, ట్రై శాంపుల్ లడ్డూస్ విత్ బెస్ట్ క్వాలిటీ ఘీ అని చెప్పేసి ఈఓ శ్యామలరావు గారి ఫోటోలని ఈ ట్వీట్లో పెట్టడం జరిగింది. దాని తర్వాత 24/6/2024 రోజున ఘీ క్వాలిటీ చెక్ బై టీటీడీ ఈఓ అని చెప్పేసి ఒక సపరేట్గా కార్యక్రమం అనేది నడిచింది. 8 జూలై 2024 నుంచి 25 జూలై 2024 వరకు దాదాపుగా 8 ట్యాంకర్లు ఏఆర్ డైరీ నుంచి మనకి నెయ్యి అన్నది తిరుమలకి సరఫరా అయింది. ఈ 8 ట్యాంకర్లలో 4 ట్యాంకర్లు టెస్టులని పాస్ చేసి తిరుమలలోనికి వెళ్ళిపోయాయి. కాకపోతే 4 ట్యాంకర్లు ఈ టెస్టులు ఫెయిల్ అయిపోయినాయి. 23/7/2024 రోజు ఈ రిజెక్ట్ చేసినటువంటి ట్యాంకర్లని తిరిగి పంపించేయడం జరిగింది. ఈ విషయాన్ని తిరుమల అఫీషియల్ వెబ్సైట్లో రాయడం జరిగింది. దాంతోపాటు ఈఓ శ్యామలరావు గారు ఒక వీడియోలో కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. తిరుమల అఫీషియల్ వెబ్సైట్లో ఈ విషయాన్ని రాశారు. అందులో ఒక ముఖ్యమైనటువంటి అంశం అన్నది రాశారు. చాలా ఆసక్తికరమైనటువంటి అంశం, కొంచెం జాగ్రత్తగా వినండి. అడల్టెడ్ నెయ్యి ఇస్తున్నట్టు, వెజిటబుల్ ఫ్యాట్ కలుపుతున్నట్టు ఎన్ఏబిఎల్ టెస్టులో తేలిందన్నారు. ఎక్కడ వెజిటబుల్ ఫ్యాట్ కలుస్తున్నట్టు ఇక్కడ తేలింది అని చెప్పేసి అఫీషియల్ వెబ్సైట్లో రాయడం మాత్రమే కాదు, ఈఓ శ్యామలరావు గారు ఒక వీడియోలో మీడియా ముఖంగా ఒప్పుకున్నారు వెజిటబుల్ ఫ్యాటు అని చెప్పేసి. 23 జూలై 2024 రోజు ఏవైతే ట్యాంకర్లని రిజెక్ట్ చేసి పంపించేశారో అవే ట్యాంకర్లు ఆగస్టు 24, 2024లో మళ్ళీ తిరుమలకి వచ్చినట్లు, అదే నెయ్యితో లడ్డూలు తయారైనట్టుగా సిట్టు తన నివేదికలో క్లియర్గా రాసింది. 44వ పేజీలో నేను కోట్ చేస్తున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఫర్దర్ ద అడల్టెడ్ ఘీ ఇన్ రిజెక్టెడ్ 4 ట్యాంకర్స్ ఆఫ్ ఏఆర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ వేర్ resupplied to TTD in the supply order Sri Vaishnavi Dairies supplies and TTD accept the same. The said deliberate and malicious act on the part of accused persons caused deep hurt to the religious sentiments అని చెప్పేసి రాశారు. సిట్టు 44వ పేజీలో ఈ విషయాన్ని క్లియర్గా మెన్షన్ చేసింది. ఏవైతే ఈ ట్యాంకర్లు రిజెక్ట్ చేయబడ్డాయో అవే ట్యాంకర్లు మళ్ళీ తిరిగి తిరుమలకి వచ్చాయి. ఆ ట్యాంకర్లలో ఉన్న నెయ్యిని వాడారు అని చెప్పేసి సిట్టు క్లియర్గా తన నివేదికలో రాసింది. ఇక రాజకీయం. 17 సెప్టెంబర్ 2024 రోజు ఈ తిరుమల లడ్డూకి సంబంధించి రాజకీయం అన్నది ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. తెలుగుదేశం పార్టీకి ఐటీడీపీ అని చెప్పేసి ఒక సోషల్ మీడియా హ్యాండిల్ అన్నది ఉన్నది. ఈ ఐటీడీపీ సభ్యుడు ఒకతను ఈ తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి మొదటి ట్వీట్ అనేది పెట్టాడు. ఇక్కడి నుంచే రాజకీయాలు మొదలైనవి. ఈ ట్వీట్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, ఈ మధ్య తిరుమల వెళ్ళి వచ్చిన చాలామంది దగ్గర విన్న మాట, గతంలో కన్నా లడ్డు చాలా రుచిగా ఉంది కదా అని. హిందువుల పాలన కదా, దేవదేవుని కార్యాలను ఎంతో పవిత్రంగా భావించి చేస్తారులే అని చెప్పా అని చెప్పేసి ఈ వ్యక్తి లడ్డూ మీద ఒక అనుమానం క్రియేట్ అయ్యేలాగా 17 సెప్టెంబర్ 2024 రోజు ఈ ట్వీట్ అన్నది పెట్టాడు. ఈ ఐటీడీపీ సభ్యుడు ట్వీట్ పెట్టిన మరుసటి రోజు అంటే 18 సెప్టెంబర్ 2024 రోజు చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్గా మీడియా ముందు తిరుమల లడ్డూలో వాడిన ఘీలో నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసింది, జంతు కొవ్వు కలిసింది అని చెప్పేసి చాలా దారుణంగా ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రజల ముందు, మీడియా ముందు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మరుసటి రోజు అంటే 19 సెప్టెంబర్ 2024 రోజు సోషల్ మీడియాలో ఈ పెయిడ్ ఆర్టిస్టులు యాక్టివేట్ అయ్యారు. ఒకేసారి సోషల్ మీడియాలో కొన్ని వందల, వేల, లక్షల మెసేజ్లు, ట్వీట్లు అన్నది ఫార్వర్డ్ అయ్యాయి. వింత విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో చేసినటువంటి ట్వీట్లు, మెసేజ్లు అన్నీ కూడా ఒకే మెసేజ్. మీరు క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకటే మెసేజ్ని అందరూ ఫార్వర్డ్లు చేసుకున్నారు. అంటే ఇది ఒక పెద్ద కుట్రలో భాగం. దానికి మరుసటి రోజు అంటే 20 సెప్టెంబర్ 2024 రోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక ట్వీట్ అన్నది వచ్చింది. కొంచెం జాగ్రత్తగా మనం చూస్తే, నో కాంప్రమైజ్ ఆన్ ఘీ క్వాలిటీ, వీ విల్ ఎన్ష్యూర్ ద సెక్యూరిటీ ఆఫ్ లడ్డు ప్రసాదం యూజింగ్
ప్యూర్ కౌ ఘీ టీటీడీ ఈవో శ్యామలరావు గారు ఈ స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. దాంతోపాటు ఆయన మీడియాతో మాట్లాడుతూ వీ హ్యావ్ సెట్ అసైడ్ ద ఘీ ట్యాంకర్స్ ఆఫ్టర్ రిసీవింగ్ ద రిపోర్ట్స్ వీ సెండ్ దెమ్ బ్యాక్. అంటే ఘీ ట్యాంకర్స్ని పక్కన పెట్టాము, రిపోర్ట్స్ వచ్చాక ఆ ఘీ ట్యాంకర్స్ని మళ్ళీ తిరిగి పంపించేశామని చెప్పేసి మనకి ఈవో శ్యామలరావు గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. దానికి 3 రోజుల తర్వాత అంటే 23 సెప్టెంబర్ 2024 రోజు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నది ఏర్పాటు చేసింది ఈ లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి విషయం మీద. దానికి మరుసటి రోజు అంటే 24 సెప్టెంబర్ 2024 రోజు టీటీడీ ఫార్మర్ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ తిరుమల దేవస్థానం ప్రసాదమైనటువంటి లడ్డు మీద కుట్ర జరుగుతుంది అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. 6 రోజుల తర్వాత అంటే 30 సెప్టెంబర్ 2024 రోజు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డు మీద సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఈ వాదనల్లో సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ప్రశ్నలని వేసింది. ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను. వెన్ ద సుప్రీంకోర్ట్ క్వశ్చన్స్ whether the rejected ghee was used in the preparation of laddus, the coalition government said no. But according to the CBI charge sheet, that ghee was used in laddu preparation in August 2024. అంటే లడ్డూ ప్రసాదంలో ఈ కల్తీ నెయ్యి అదేదైతే మీరు చెప్తున్నారో దాన్ని వాడారా అని చెప్పేసి సుప్రీంకోర్టు అడిగితే లేదు మేము వాడలేదు అని చెప్పేసి సుప్రీంకోర్టులో చెప్పారు. కానీ ఇప్పుడు ఏదైతే సిబిఐ ఛార్జ్ షీట్ అనేది వేసిందో అందులో అవును ఆ ఘీని ఆ నెయ్యిని లడ్డూ ప్రసాదంలో వాడారు ఆగస్టు నెలలో అని చెప్పేసి ఇక్కడ సిట్టు అన్నది క్లియర్గా తన ఛార్జ్ షీట్లో సిబిఐ అన్నది ఇచ్చింది. అంటే మీరు సుప్రీంకోర్టులో అప్పుడు ఏదైతే వాడలేదు అన్నారో అది అబద్ధము, ఇప్పుడు వాడారు అన్నదే నిజం అని చెప్పేసి ఇక్కడ సిట్టు క్లియర్గా తన నివేదికలో చెబుతున్నది. అదే రోజు అంటే 30 సెప్టెంబర్ 2024 రోజు సిబిఐకి సంబంధించినటువంటి ఒక సిట్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది ఈ లడ్డూ మీద ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం, ఈ లడ్డూకి సంబంధించినటువంటి ఘీ అంటే నెయ్యి మీద ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం. అదే రోజు సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి విషయాలని చెప్పింది. ఉదాహరణకి కొంచెం జాగ్రత్తగా మనం ఇక్కడ చూసుకుంటే లైవ్ లాలో దేర్ ఆర్ సమ్ డిస్క్లైమర్స్ ఇన్ ద ల్యాబ్ రిపోర్ట్. It is prima facie indicates that it was rejected ghee which was subjected to test. If you yourself have ordered an investigation, what was the need to go to press? అంటే మీకు నిజం తెలిసింది అని మీరు అంటున్నారు, మీరు ఇన్వెస్టిగేషన్ అనేది మీరు చేస్తున్నారు అని చెప్పేసి మీరు అంటున్నప్పుడు మీరు ఎందుకని చెప్పేసి ప్రెస్ ముందుకు వెళ్ళారు, ఎందుకని ప్రెస్తో మాట్లాడారు, మీడియాతో మాట్లాడారు అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎవరు మాట్లాడారు ప్రెస్తో? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి సుప్రీంకోర్టు క్లియర్గా ఇక్కడ చెప్పింది. మరొక వైపు మనం ఇక్కడ చూసుకుంటే తిరుమలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఒక సంభాషణ జరిగింది ఇద్దరు అడ్వకేట్ల మధ్యలో. మనం ఇక్కడ చూసుకుంటే అడ్వకేట్ ముకుల్ రోహిత్గి ఎవరైతే గవర్నమెంట్ తరఫున ఉన్నారో దెర్ ఈజ్ అబ్సల్యూట్ ప్రూఫ్ దట్ లార్డ్ అంటే పిగ్ ఫ్యాట్ వాస్ యూజ్డ్ అని చెప్పేసి ఈయన ముకుల్ రోహిత్గి చెప్పారు. చెబితే కపిల్ సిబ్బల్ గారు ఎవరైతే అగెన్స్ట్గా ఉన్నారో ఆయన ఏం చెప్పారు అంటే విచ్ రిపోర్ట్ షోస్, మీరు చెప్తున్నారు కదా రిపోర్ట్లో ఉంది పిగ్ ఫ్యాట్ అని చెప్పేసి చెప్తున్నారు కదా ముకుల్ రోహిత్గి గారు, ఎక్కడుంది, ఏ రిపోర్ట్లో ఉందని చెప్పేసి కపిల్ సిబ్బల్ గారు ప్రశ్నించారు. రిపోర్ట్ షోస్ దట్ అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ముకుల్ రోహిత్గి గారు చెప్తే కపిల్ సిబ్బల్ గారు ఇట్ ఈస్ వెజిటబుల్ ఫ్యాట్ అండ్ నాట్ యానిమల్ ఫ్యాట్ అట్ ఆల్ అని చెప్పేసి కపిల్ సిబ్బల్ గారు ముకుల్ రోహిత్గి గారు చెప్పినటువంటి మాటకి సమాధానం ఇచ్చారు. అంటే క్లియర్గా మనం ఇక్కడ చూసుకుంటే రిపోర్ట్లో ఎక్కడా కూడా పిగ్ ఫ్యాట్ అని కానీ యానిమల్ ఫ్యాట్ అని కానీ లేదు, అక్కడ ఉన్నది వెజిటబుల్ ఫ్యాట్ అని చెప్పేసి ఇక్కడ కపిల్ సిబ్బల్ గారు చెప్పారు. దాని తర్వాత సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఒక మాట, వీ ఎక్స్పెక్ట్ ద గాడ్స్ టు బి కెప్ట్ అవే ఫ్రమ్ ద పాలిటిక్స్. దేవుళ్ళని రాజకీయాలకి దూరంగా పెట్టాలి అని చెప్పేసి మేము భావిస్తున్నాము, మీరు చేస్తారు అని చెప్పేసి మేము నమ్ముతున్నాము అని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దేవుళ్ళని రాజకీయాలకి దూరంగా పెట్టండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పినప్పటికి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పేడ్ ఆర్టిస్టులు ఆగలేదు. ఒకే ట్వీట్ని మార్చి
మళ్ళీ ట్వీట్ అన్నది డిఫరెంట్ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి చేశారు. అంటే ఇది ఒక కుట్రలో భాగంగానే జరిగింది అన్నటువంటి సంగతి మనందరికీ అర్థమవుతుంది. దాని తర్వాత 23 జనవరి 2026 అంటే పోయిన నెల ఏదైతే సిట్ తన నివేదికని సుప్రీంకోర్టులో సమర్పించిందో ఆ నివేదికలో క్లియర్గా రాయబడింది. ఈ నివేదిక అన్నది ఏ ల్యాబ్స్కి సంబంధించినటువంటి టెస్టులని చూపిస్తుంది అంటే ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ. ఈ రిపోర్ట్లలో క్లియర్గా ఉంది, నో యానిమల్ ఫ్యాట్ వాజ్ డిటెక్టెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ద టెస్టెడ్ శాంపుల్. అంటే ఎలాంటి జంతు కొవ్వు అన్నది ఈ టెస్టెడ్ శాంపుల్లలో లేదు అని చెప్పేసి క్లియర్గా సిట్టు తన నివేదికలో రాసింది. 23 జనవరి 2026 రోజు సిట్టు తన నివేదికలో క్లియర్గా రాసినప్పటికీ కూడా 28 జనవరి 2026 నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ లేదా తెలుగుదేశం పార్టీకి అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరుమల లడ్డు మీద మళ్ళీ సోషల్ మీడియాలో ఒక నెగటివ్ ప్రచారం అనేది మొదలుపెట్టారు. 30 జనవరి 2026 రోజు ఛార్జ్ షీట్లో క్లియర్గా యానిమల్ ఫ్యాట్ లేదు అని తెలిసినప్పటికీ కూడా లోకేష్ గారు ఒక సభలో మాట్లాడుతూ ఛార్జ్ షీట్లో చెప్పారు, యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు అని చెప్పేసి లోకేష్ గారు ఆ సభలో అబద్ధం ఆడారు. 6 ఫిబ్రవరి 2026 అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు యానిమల్ ఫ్యాట్ అన్నటువంటి ఆ పదాన్ని వాడకుండా కెమికల్స్ కలిపారు అని చెప్పేసి ఆ 3 పార్టీలు కలిసి ఒక మీటింగ్ చేసుకోవడము, మీటింగ్లో ఒక ప్రొపగెండా అన్నది జరగడము, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మనం అందరం కలిసికట్టుగా అబద్ధాన్ని ప్రచారం చేయాలి అని చెప్పేసి వాళ్ళు అనుకోవడము, అందులో భాగంగానే కెమికల్స్ కలిపారు, టాయిలెట్లో వాడేటటువంటి కెమికల్స్ కలిపారు అని చెప్పేసి ఒక మీడియా సంస్థ ప్రతినిధి చెప్పినటువంటి మాటలని వాళ్ళు కూడా మాటిగా అవే మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి మోసం చేసేటటువంటి కార్యక్రమం అన్నది చేస్తున్నారు. నా వాదన ఏంటంటే తిరుమల లడ్డు ప్రసాదంలో వాడే నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు లేదు అని తెలవంగానే జనరల్గా మనమందరం ఆనందపడతాం. వెంకటేశ్వర స్వామి భక్తులైతే ఇంకా ఆనందపడతారు. కానీ చంద్రబాబు నాయుడు గారి మొహంలో ఎలాంటి ఆనందము లేదు, పవన్ కళ్యాణ్ గారి మొహంలో ఎలాంటి ఆనందము లేదు, నారా లోకేష్ గారి మొహంలో ఎలాంటి ఆనందము లేదు. ఆనందం పక్కన పెడితే ఇంత పెద్ద కుట్ర చేశాము, ఈ కుట్ర అన్నది పటాపంచలైపోయింది అని చెప్పేసి ఒక కోపం అన్నది వాళ్ళ మొహంలో కనిపిస్తున్నది, ఒక గిల్ట్ అన్నది వాళ్ళ మనసులో వినిపిస్తున్నది. నిజంగా దేవుళ్ళని రాజకీయాలకి దూరంగా పెట్టాలి అన్నది కామన్ సెన్స్. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. దూరం పెట్టుడు పక్కన పెడితే దేవుళ్ళ మీదనే రాజకీయాలు చేసి బతుకుతున్నారు ఈ కూటమి నాయకులు. ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉంటుందా?